హలో ఫ్రెండ్స్, మనం బ్రహ్మర్షి విశ్వామిత్రుని యొక్క వంశ చరిత్ర గురించి తెలుసుకుందాం. మనం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలో బాలకాండంలో రామలక్ష్మణులతో కలిసి విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క మిథిలా నగరంకి వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు మనకి విశ్వామిత్రులు వారు రామలక్ష్మణులకు తన యొక్క చరిత్రను చెప్తున్నారన్నమాట. కుషుడు బ్రహ్మపుత్రుడు. అతడు ధర్మపరాయణుడు. విదర్భ రాజపుత్రిక వైదర్భిని వివాహం చేసుకున్నాడు. కుషుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? వైదర్భిని వివాహం చేసుకున్నాడు. వైదర్భిని ఎవరంటే విదర్భ రాజపుత్రిక అన్నమాట. ఆ దంపతులకు కూశంబుడు, కుశనాభుడు, అధుర్త రజసుడు, వసువు అనే 4 కుమారులు జన్మించారు. వీరిలో కుశనాభుడు మహోదయ పట్టణాన్ని నిర్మించాడు. మహోదయ పట్టణాన్ని ఎవరు నిర్మించారు? కుశనాభుడు ఎవరు? కుషుడు వైదర్భిని యొక్క కుమారుడు అనమాట. ఘృతాచి అనే అప్సరస్సును వివాహమాడాడు. కుశనాభుడు ఘృతాచి అనే అప్సరస్సును వివాహమాడాడు. ఘృతాచి కుశనాభులకు 100 కుమార్తెలు జన్మించారు. 100 మంది కుమార్తెలు జన్మించారు. ఆ 100 మంది కుమార్తెలు కూడా చాలా అందమైన వాళ్ళు ఒకనాడు వన విహారం చేస్తున్నప్పుడు వాయుదేవుడు చూచాడు. వాళ్ళ అందచందాలకు పరవశించిపోయాడు. వారి దగ్గరికి వచ్చి, వయస్సు చంచలమైంది, శాశ్వతంగా ఉండేది కాదు. అందులోనూ మానవుల్లో యవ్వనంగా తొందరగా నశిస్తుంది. కాబట్టి దేవపురుషున్నైన నన్ను వివాహం చేసుకొని మీరందరూ నిత్య యవ్వనులుగా ఉండండి అని అన్నాడు. అందుకు వారు అంగీకరించక, ఓ వాయుదేవా, సర్వాంతర్యామివైన నీ ప్రభావం మాకు తెలుసు. మేము కుశనాభుని కుమార్తెలం. మా తండ్రి మాకు ప్రభువు, ఆయనే మాకు దైవం. అతడు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చేస్తాడో అతడే మాకు భర్త. మా మంచి కోరే మా తల్లిదండ్రుల ఆజ్ఞలకు బద్ధులం అని అన్నారు. వాయుదేవుడు వారి మాటలకు కోపించి వారిని కురూపులకండని శపించి అంతర్ధానమయ్యాడు. ఆ కన్యలకు తపశ్శక్తి ఉన్నది. అయినా వారు ప్రతిశాపం ఇవ్వకుండా ఓర్పుతోనే ఇంటికి వెళ్ళి తండ్రికి జరిగిన విషయాన్ని వివరించారన్నమాట. పరమశాంతమూర్తి అయిన కుశనాభుడు కుమార్తెలను చూచి, పురుషులకైనా స్త్రీలకైనా ఓర్పే ఆభరణం. అంతేకాదు, ఓర్పుతో ఉండటమే గొప్ప విషయం. అదే సత్యం, అదే ధర్మం, అదే కీర్తి. ఈ ప్రపంచమంతా క్షమ మీదనే ఆధారపడి ఉన్నది. మీరు వాయుదేవుని పట్ల క్షమను ప్రదర్శించడం చాలా గొప్ప విషయం అని అన్నాడు. తండ్రి మాటలకు వారు చాలా సంతోషించారు. తర్వాత ఆ కాలంలో చూలి అనే మహాతపస్వి ఉండేవాడు. ఆయనకు సేవ చేస్తూ సోమధ అనే కన్య ఆ మహర్షి చెంతనే ఉండేది. ఆమె సేవలకు మెచ్చి మహర్షి, నీ కోరికను తెలుపు, తీరుస్తాను అన్నాడు. అప్పుడు ఆమె, మహాత్మా, నేను అవివాహితను. అయినా నాకు బ్రహ్మవర్చస్సు గల నీ వంటి పుత్రుడు కలిగేట్లు అనుగ్రహించండి అని కోరింది. చూలి తన మానసిక శక్తి వల్ల ఒక బిడ్డను సృష్టించి, బ్రహ్మదత్తుడు తేజోవంతుడు, పరాక్రమంతుడు, ధర్మపరుడై కాంపిల్య నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. చూలి మహాతపస్వి. ఆయనకు సేవ చేస్తూ సోమద అనే కన్య ఉంది. ఆ మహర్షి చెంతనే ఉండేది. ఆమె సేవకులు మెచ్చి మహర్షి, నీ కోరిక తెలుపు, తీరుస్తాను అన్నాడు. అప్పుడు ఆమె, మహాత్మా, నేను అవివాహితను. అయినా నాకు బ్రహ్మవర్చస్సు గల నీ వంటి పుత్రుడు కలిగేట్లు అనుగ్రహించండి అని కోరింది. చూలి తన మానసిక శక్తి వల్ల ఒక బిడ్డను సృష్టించి బ్రహ్మదత్తుడు అని నామకరణం చేసి ఆమెకు అప్పగించాడు. బ్రహ్మదత్తుడు తేజోవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మపరుడై
కాంపిల్య నగరాన్ని పాలిస్తుండేవాడు. కుశభనాభుడి యొక్క 100 మంది కుమార్తెలను బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేశాడు. బ్రహ్మదత్తుడు తన భార్యలను తాకేసరికి వారి వికృత రూపాలు తొలగిపోయి యథాప్రకారం రూపవంతులయ్యారు. కుశనాభుడికి పుత్ర సంతానం లేదు. అందుకతడు పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. తత్ఫలితంగా గాది అనే కుమారుడు కలిగాడు. ఆ గాదికి నేను పుత్రునిగా జన్మించాను. అంటే విశ్వామిత్రుడు మహర్షి యొక్క తండ్రి పేరు ఏం పేరంటే గాది అనమాట. అందుకే విశ్వామిత్ర మహర్షిని గాధేయుడు అని పిలుస్తారు. అది మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, నేను కుషి వంశంలో జన్మించినందున కౌశికుణ్ణి అయ్యాను. విశ్వామిత్రుడు మహర్షి కుశవంశంలో జన్మించడం వల్ల ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది. అదేంటి? కౌశికుడు అనమాట. నాకు సత్యవతి అనే చెల్లెలు ఉన్నది. విశ్వామిత్రు మహర్షి వారి చెల్లెలి పేరు ఏం పేరు? సత్యవతి అనమాట. ఆమె రుచికుని భార్య. సత్యవతి ఎవరి భార్య? రుచికుని భార్య. ఆమె మహాపతివ్రత, సత్య పారాయణ. ఆమె భర్తతో సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. ఆమె భర్తతో స్వర్గానికి ఏ విధంగా వెళ్ళింది? సశరీరంగా వెళ్ళింది. సత్యవతి, ఆమె భర్త పేరు ఏం పేరు? రుచికుడు అనమాట. తిరిగి ఆమె కౌశికీ నదిగా మారి భూలోకానికి దిగింది. కౌశికీ నదిగా మారింది ఎవరు? సత్యవతి స్వర్గానికి వెళ్ళింది. స్వర్గం నుంచి మళ్ళీ కౌశిక నదిగా భూమి మీదకి వస్తుందన్నమాట. నేను నా సోదరి మీద ప్రేమతో ఆ నదీ ప్రాంతంలోనే ఉండేవాడిని. విశ్వామిత్రుడు వారు ఎక్కడ ఉండేవాళ్ళు? కౌశికీ నది తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు. కౌశికీ నది తీర ప్రాంతంలో ఎందుకున్నారు అంటే, కౌశికీ ఆమె మన విశ్వామిత్ర మహర్షి యొక్క చెల్లెలు అనమాట. సత్యవతి చెల్లెలు. ఆమె స్వర్గానికి సశరీరంగా అతని భర్త అయిన రుచికునితో వెళ్ళి ఆమె కౌశికీ నదిగా భూలోకానికి వస్తుందన్నమాట. తర్వాత ఈ యాగం చేసేందుకు మన విశ్వామిత్రుడు వారు సిద్ధాశ్రమం వచ్చారనమాట అని విశ్వామిత్రుడు తన చరిత్రను రాముడికి వివరించాడు. సో ఇక్కడ మనం స్టోరీ అంతా చూసాము. మనం విశ్వామిత్రుడు మహర్షి మనకి కుషి వంశానికి చెందినవాడు. ఇతనికి తండ్రి గారి పేరు గాధేయుడు, గాది. అందుకే ఆయన్ని గాధేయుడు అని పిలుస్తారు అనమాట. గాది కుమారుడు కాబట్టి గాధేయుడు అని పిలుస్తారు. నెక్స్ట్, కుషి వంశంలో జన్మించడం వల్ల కౌశికుడు అని పిలుస్తారనమాట. సో మనకి ఇక్కడ నీట్గా ఉంది మొత్తం. ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా మనం నీట్గా నోట్స్ రాసుకుంటే మనం రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా మిథిలా నగరానికి బయలుదేరాడు అనమాట. మనకి ఆయన వంశ చరిత్ర చెప్పుకుంటూ వస్తే కుషుడు బ్రహ్మపుత్రుడు. ఈయన కుషుడి పేరు మీదగా మనకి కుషు వంశం వస్తుందన్నమాట. విదర్భ రాజపుత్రికి వైదర్భిని వివాహం చేసుకున్నాడు. ఈ కుషుడికి వైదర్భికి 4 కుమారులు ఉంటారు. మనం కుశనాభుడు గురించి తెలుసుకుంటాం. కుశనాభుడు మహోదయ పట్టణాన్ని నిర్మిస్తాడు. మనకి కుశనాభుడికి ఘృతాచికి 100 మంది కుమార్తెలు ఉంటారు. సో మనకి వాయుదేవుడు కురూపుల ఖండని శాపిస్తారు. నెక్స్ట్, చూలి మహాతపస్వి సోమద అనే అవివాహిత మనకి బ్రహ్మ తేజస్సుతో ఉండే కుమారుని కోరుకుంటుంది. ఆయన చూలి మానసిక శక్తి వల్ల బ్రహ్మదత్తుడు అనే అతన్ని సృష్టిస్తాడనమాట. ఈ బ్రహ్మదత్తుడికి మనకి కుశనాభుడి యొక్క 100 మంది కుమార్తెలతో వివాహం జరుగుతుంది. ఆమె అతన్ని తాకగానే ఆ 100 మంది కుమార్తెలను భార్యలను తాకేసరికి వికృత రూపాలు తొలగిపోయి యథాప్రకారంగా రూపవంతులు అవుతారన్నమాట. కుశనాభుడు పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేస్తే అతనికి కుమారుడు గాది పుడతాడు. గాది కుమారుడు విశ్వామిత్రుడు. అందుకే ఆయన్ని గాధేయుడు అని పిలుస్తారు. ఈయన కుశవంశం కాబట్టి కౌశికుడు అని కూడా పిలుస్తారనమాట. విశ్వామిత్రుడు చెల్లెలి పేరు వచ్చి సత్యవతి. నెక్స్ట్ మనకి సత్యవతి భర్త పేరు వచ్చి రుచికుడు అనమాట. వీళ్ళు సత్యవతి రుచికుడు సశరీరంగా మనకి స్వర్గానికి వెళ్ళి సత్యవతి కౌశికీ నదిగా స్వర్గం నుంచి భూలోకానికి దిగి వస్తుందన్నమాట. సో అందుకే మనకి విశ్వామిత్రుల వారు ఈ కౌశికీ నది తీర ప్రాంతంలో ఉంటారు. ఇప్పుడు యాగం చేయడానికి సిద్ధాశ్రమంకి వస్తారు. ఆ యాగ రక్షణ కోసం మన రామలక్ష్మణుల వారు సిద్ధాశ్రమానికి వస్తారు, యాగరక్షణ చేస్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు జనక మహారాజు యజ్ఞానికి మన విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల వారిని
మిథిలా నగరానికి తీసుకొని వెళ్తూ తన చరిత్రను మార్గమధ్యంలో వివరిస్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.